వెల్కమ్ టు రజిత కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు చూపించే రెసిపీ బాదుషా. తయారు చేసుకోవడానికి అయితే 300 గ్రామ్స్ వరకు పిండిని తీసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడరు, హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని, 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి, 2 టీ స్పూన్స్ వరకు పెరుగుని వేసుకొని ఈ విధంగా పొడి పొడిగా పిండిని కలుపుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని వేళ్ళ మీదనే ప్రెస్ చేయకుండా పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకొని అలా ఉంచి పాకంని తయారు చేసుకోవడానికి అయితే 300 గ్రామ్స్ వరకు షుగర్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసి పాకంగా తయారు చేసుకోవాలి. ఎప్పుడైతే నీళ్ళల్లో వేసినప్పుడు ఇలా కరగకుండా ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా కలిపి పెట్టిన పిండిని ఈ విధంగా బాదుషా ఉండల్లాగా తయారు చేసుకొని వేడవుతున్న నూనెలో వేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తే ఎంతో రుచికరమైన అండ్ జ్యూసీగా ఉండే బాదుషా అన్నది రెడీ. అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకునే స్వీట్ ఇది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్